ఒక రాజకుమారి జుట్టు రోజుకి 10 మీటర్ల చొప్పున విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎంతలా అంటే కొద్ది రోజుల్లోనే రాజమహల్ అంతా ఆమె జుట్టుతో నిండిపోతుంది. ఎవరైనా లోపలికి వస్తే ఆమె జుట్టు పైనే కాలు వేసి నడిచేవారు. దాంతో కంగారు పడిన రాజుగారు ఒక దేవతకు ఉత్తరం రాసి జుట్టు కత్తిరించడానికి ఒక మాంత్రిక కత్తెర పంపమని కోరుతారు. కానీ రాజకుమారి ఆ మాంత్రిక కత్తెరతో జుట్టు కత్తిరించుకోగానే ఆమె పూర్తిగా గుండుగా అయిపోతుంది. అయినా కూడా క్యాప్ పెట్టుకుని బయట తిరగొచ్చని ఆమె సంతోషిస్తుంది. కానీ మరుసటి రోజే ఆమె జుట్టు మళ్ళీ మొలిచి మునుపటి కంటే రెట్టింపు పొడుగుగా పెరిగిపోతుంది. భోజనం చేసేటప్పుడు కూడా కుర్చీలపై జుట్టును పేర్చుకోవాల్సి వస్తుంది. రాజకుమారి తీవ్ర విచారణలో ఉన్నప్పుడు ఒక చురుకైన రాజకుమారుడు అక్కడికి వచ్చి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నీ జుట్టు పెరగడం ఆగిపోతుంది అని నమ్మకం చెప్తాడు. అతను తన దగ్గరున్న కత్తెరతో ఆమె జుట్టును కత్తిరిస్తాడు. దాంతో ఆమె జుట్టు మామూలు పరిమాణానికి వచ్చేస్తుంది. సంతోషంతో ఆమె తన తండ్రికి ఆ రాజకుమారుని పరిచయం చేస్తుంది. రాజుగారు ఇది ఎలా సాధ్యమైందని అడిగితే, నేను దేవత ఇచ్చిన మాంత్రిక కత్తెర కాకుండా నా సొంత కత్తెరతో జుట్టు కత్తిరించాను అని రాజకుమారుడు చెప్తాడు. అది వినగానే రాజుగారు పెద్ద పొరపాటు జరిగిపోయిందని గ్రహిస్తారు. ఏం జరిగిందంటే రాజకుమారి జుట్టు పెరగడం ఆగిపోయింది, కానీ ఆమె ఎత్తు పెరగడం మొదలవుతుంది. ఆ ఎత్తు ఎంతగా పెరుగుతుందంటే భవనం కప్పుకి ఆమె తల తగిలి బయట నిలబడాల్సి వస్తుంది. చివరికి ఒక పెద్ద రాక్షసిలాగా మారిపోతుంది. దేవత మాంత్రిక కత్తెర వాడకపోతే జుట్టు ఆగినా ఎత్తు పెరుగుతూనే ఉంటుందని దేవత సందేశం పంపుతుంది. తాను రాక్షసిలా మారిపోయానని ఇక ఎవరితోనూ ఉండలేనని రాజకుమారి ఏడుస్తుంది. రాజకుమారుడు తప్పు తెలుసుకొని బాధపడగా రాజుగారు మళ్ళీ దేవతకు ఉత్తరం రాస్తారు. చాలా రోజుల వరకు దేవత నుంచి సమాధానం రాకపోవడంతో రాజకుమారి నిరాశపడకుండా తన పెద్ద శరీరాన్ని ఉపయోగించి ప్రజలకు ఎండ తగలకుండా నీడగా నిలబడుతుంది. ప్రజలందరూ ఆమె సహాయానికి కృతజ్ఞతలు చెప్తుంటే ఆమెకు సంతోషం కలుగుతుంది. అంతలో రాజకుమారుడు పరిగెత్తుకొచ్చి, దేవత నుంచి ఉత్తరం వచ్చింది, నీ శాపం తొలగిపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత దేవత పంపిన పెద్ద మాంత్రిక కత్తెరతో జుట్టును కత్తిరించడంతో రాజకుమారి మళ్ళీ తన సాధారణ రూపానికి మారుతుంది.